అవని కుటుంబ సభ్యులందరినీ పిలుస్తుంది. అందరూ కూడా హాల్లోకి వస్తారు. శౌర్య అక్షయ్ని అనాథ అనాథ అని రాబంధువు పొడుచుకు తిన్నట్టు పొడుచుకు తింటుంది. పాపం అక్షయ్ ఎంత బాధపడుతుందో అని అవని ప్రసాదరావు వేదవతికి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు నిహారిక అసలు కూతురు శౌర్య అన్న దాంట్లో తప్పేముంది, అక్షయ్ అనాథే కదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ప్రసాదరావు కోపంగా నిహారిక వైపు చూస్తూ ఉంటాడు. ఎవరు ఎన్ని చెప్పినా ముమ్మాటికి అక్షయ అనాథ అనాథ అని నిహారిక అంటూ ఉంటే అవని కోపంగా నిహారిక దగ్గరికి వెళ్ళి నిహారిక చెంప పగలగొడుతుంది. ఇంకొకసారి అక్షయ్ను అనాథ అనే మాట నీ నోటి నుంచి వచ్చిందనుకో, చెంప కాదు నీ తల పగలగొడతాను అని చెప్పి అవని నిహారికకు వార్నింగ్ ఇస్తుంది. తల్లిదండ్రులు లేని వాళ్లను అనాథే అంటారు కదమ్మా అని వేదవతి అవనిని అడుగుతూ ఉంటుంది. ఇక అవని షాకింగ్గా వేదవతి వైపు చూస్తూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.